వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవ క్షేత్రంలో సింహాచలం అప్పన్న సన్నిధిలో పులిహార ప్రసాదంలో నత్త రావటం ఎంత ఘోరమైన పరిణామం. మామూలుగా అయితే మనోభావాల గురించి అసలు ఇలాంటి ఘోరం దారుణం ఎందుకు జరిగింది అని మీడియా గగ్గోలు పెట్టి ఫోకస్ అంతా అటువైపు వెళ్ళిపోయి ఉండేది. కానీ అదృష్టవశాత్తు టీడీపీ వైపునే మీడియా మొత్తం ఉండేసరికి ఈ విషయం బయటికి రాలా, ఫోకస్ కాలా పెద్దగా. కానీ అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి దేవాదాయ కమిషనర్ నోటీసులు కూడా ఇచ్చారు అని చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఆలయాల్లో పరిస్థితులు ఎంత తీసిగట్టుగా మారుతున్నాయి అని బాధ అనిపిస్తూ ఉంది. జనరల్గా అపశృతి జరిగితేనో లేదంటే నాణ్యత లేదంటేనో నెత్తి నోరు కొట్టుకుని పబ్లిసిటీలు చేసేసి ఎదుటి వాళ్ళ మీద భీకరమైన ప్రచారాలు నెలలు కాదు సంవత్సరాల తరబడి నడుపుతున్నాం కదా మనము. మరి ఇలాంటప్పుడు అప్పన్న క్షేత్రంలో ప్రసాదంలో నత్త రావడం అంటే నెత్తిన పిడుగుపడినట్టు అవ్వాలి కదా. ఎందుకంటే మీడియా ఏ స్థాయిలో కవరప్ చేస్తూ ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే, మరో పక్కన భక్తుల మనోభావాలు, విశిష్టత, ప్రాశస్త్యం లాంటివన్నీ ఇలా సైడ్ లైన్ అయిపోతున్నాయా, అపచారాలు అనేవి కామన్గా జరిగిపోతున్నాయా ప్రధాన ఆలయాల్లో అని బాధ అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? పులిహారలో నత్త రావడం అంటే